మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూ అనేది మీకు ఐడియా ఉందా? కోల్కతాలో ఒక డాక్టర్ అవును, గ్యాంగ్ రేప్. దాని గురించి ఏమన్నా చెప్తారా? నిజంగా ఇది ఎలా అంటే మానవత్వం మరిచిన రోజుగా చెప్పుకోవచ్చు. ఆమె మెడ విరిగిపోయి, కాళ్ళు విరిగిపోయి, అంటే 150 ml స్పర్మ్ శాంపిల్స్ దొరకటం అంటే నిజంగా అది ఒక ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఒక అబ్బాయిగా మాట్లాడడం ఒక అబ్బాయిగా నాకు ఫస్ట్ నేను సిగ్గుపడుతున్నా. ఎందుకంటే అతను ఒక డాక్టర్ అయ్యి ఉండి నేను చేశా, ఊరు తీసుకుంటే తీసుకోండి అని ఒక నెగ్లిజెన్స్ సమాధానం అనేది నిజంగా అంటే బాధాకరమైనదే కాదు, ఇది ఇలాంటి దాని గురించి మాట్లాడడానికి కూడా నాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే మోస్ట్లీ కోర్టుకు వచ్చే రేప్ కేసులన్నీ కూడా రేప్ కేసులు కావు. దాదాపు ఒక 100 కేసులు కోర్టుకు వస్తే దాంట్లో 77 కేసులు రేప్ కేసులు కావు. వాళ్ళిద్దరు మ్యూచువల్గానే కమిట్ అయిన తర్వాత వాళ్ళ మధ్య ఇష్యూస్ వచ్చి అవి రేప్గా రూపాంతరం చెంది తప్ప రేప్ కేసులు కావు. కానీ ఇలాంటి ఒక కోల్కతా కేసు కానీ, నిర్భయ కేసు కానివ్వండి, తర్వాత అభయ కేసు కానివ్వండి, ఇట్లా రకరకాల కేసులు చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ఇంత పాశవికంగా ఉన్నారా ప్రజలు, అంటే ఎటుపోతుంది ఈ సమాజం, అంటే నవీన సమాజంలో ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నారా. తర్వాత రేప్ జరిగిన తర్వాత ఎట్లాగో తెలుస్తుంది, కానీ మెడ విరిచి, తర్వాత కాళ్ళు ఇరిచేసి, తర్వాత చేతులు ఇరిచేసి, తర్వాత ఆ ప్రైవేట్ పార్ట్స్లో బ్లడ్, తర్వాత కళ్ళలో నుంచి బ్లడ్, చెవులో, నిజంగా విన్నప్పుడు నాకు నిజంగా కళ్ళమిట నీళ్ళు వచ్చినాయండి. ఒక అడ్వకేట్గా స్త్రీకి మనం ఇచ్చే గౌరవం ఇదా? ఎంతోమంది ఫేక్ రేప్ కేసులు పెడుతున్నారు, కానీ నిజమైన ఒక అమ్మాయి రేప్కు గురైనప్పుడు మనం ఎందుకు స్పందించలేకపోతున్నాం అన్న ఒక బాధ, ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి సమాజంలో అని చెప్పి నిజంగా బాధాకరమైన సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అవును. సో ఇప్పుడు చూసుకుంటే మనకి 78 years ఆఫ్ ఇండిపెండెన్స్ డే వచ్చింది కదా, మరి ఈ ఇష్యూతో నిజంగా ఇండిపెండెన్స్ డే వచ్చింది లేదండి, ఇండిపెండెన్స్ డే అంటే మనకు స్వాతంత్రం అనేది ఖచ్చితంగా వచ్చింది. అది ఎవరికి? ఈ దేశంలో ఉన్న దళితులకు స్వాతంత్రం రాలేదు, ఈ దేశంలో ఉన్న ట్రైబ్స్కి స్వాతంత్రం రాలేదు, ఈ దేశంలో ఉన్న కొంతమంది ఆడవాళ్ళకి స్వాతంత్రం రాలేదు తప్ప మిగతా అందరికీ స్వాతంత్రం వచ్చింది. ఇది బలంగా చెప్పగలిగే విషయం. ఈ భారతదేశంలో దళితులకి, ట్రైబ్స్కి, మైనారిటీస్కి, కొంతమంది స్త్రీలకు తప్ప మిగతా వాళ్ళందరికీ స్వాతంత్రం వచ్చింది. కాబట్టి వాళ్ళకంటే అమ్మాయిల మీద దౌర్జన్యాలు చేసేవాళ్ళకి, కుళ్ళు రాజకీయాలు చేసేవాళ్ళకి, తర్వాత రౌడీ రాజకీయాలు చేసేవాళ్ళకి, తర్వాత కొంతమంది అంటే ఉన్నత సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకి వచ్చింది తప్ప స్టిల్ ఈ రోజు కూడా ఆంధ్రాలో చాలా ఏరియాస్లో క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఘోరంగా ఉంటుంది. తెలంగాణలో కూడా ఇంకా మరీ ఘోరంగా ఉంటుంది చాలా ఏరియాస్లో. సో హైదరాబాద్ లాంటి మహానగరంలో కానివ్వండి, తర్వాత అంటే ఖమ్మం, తర్వాత హైదరాబాదు, ఈ ఎలాంటి వరంగల్ ఏరియాస్లో తప్ప మిగతా అన్ని ఏరియాస్లో క్యాస్ట్ పిచ్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఒక దళితుడికి, లేదంటే ఒక మైనారిటీకి, అంటే ముస్లిం మైనారిటీస్ కానివ్వండి, లేదంటే ఒక క్రిస్టియన్ మైనారిటీస్ కానివ్వండి, లేదంటే బీసీ సామాజిక వర్గాలలో చాలా మందికి కానివ్వండి, ఇంకా స్వాతంత్రం రాలేదు. వాళ్ళు ఇంకా వివక్షతకు ఎదుర్కొంటూనే ఉన్నారు, ఇంకా అంటరానితనాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు, ఇంకా రకరకాలుగా డిస్క్రిమినేషన్స్కి గురవుతూనే ఉన్నారు. సో ఇప్పుడు కొంచెం ఈ ప్రొఫెషనల్ లైఫ్ని ఇవన్నీ కొంచెం పక్కన పెడితే మీ గురించి మాట్లాడుకుంటే, మీరు చూడడానికి ఒకసారి ఇన్నోసెంట్ గా అనిపిస్తారు, ఒకసారి ఏమో మాస్ గా అనిపిస్తారు. అసలు ఏంటి మీ పర్సనాలిటీ ఏంటి? అయితే నా పర్సనాలిటీ వచ్చేసి నేను బాగా రెబల్ అండి, వైల్డ్ గా రియాక్ట్ అవుతాయి ఏ విషయానికైనా. అన్నా ఉంటా నా ఫ్యామిలీతో, తర్వాత నా స్నేహితులతో, తర్వాత మంచిగా ఉండే వాళ్ళతో మంచిగానే ఉంటా. కాకపోతే వాస్తవానికి ఏంటంటే నాది కొంచెం తొందరగా రియాక్ట్ అయ్యే గుణం ఏ విషయానికైనా సరే. సో అది బాధ కానివ్వండి, తప్పు కానివ్వండి, ఒప్పు కానివ్వండి, తొందరగా రియాక్ట్ అవుతుంటా. ఓకే. జనరల్గా ఇప్పుడు చూసుకుంటే కొంతమంది పర్సన్స్ కి కొంతమంది పర్సనాలిటీ కానీ నచ్చదు. సో మీరు ఎదుటి వ్యక్తిలో ద్వేషించే గుణం ఏమన్నా ఉందా? ఇట్లా నాకు నచ్చదు, కోపం నేను అస్సలు సహించను, అదొక్కటే ద్వేషిస్తా. తర్వాత సెల్ఫిష్నెస్ ని, ఈ రెండింటిని నేను ఎదుటి వ్యక్తులు తీసుకోలేను. ఇప్పుడు మీతో ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు? లైక్ నాతో చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు నాకు కంప్యూటర్ సైన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చాలా జోవియల్గా ఉంటారు. తర్వాత ఎన్వైరన్మెంటల్ సైన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చాలా జోవియల్గా ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని నేను ఫ్రెండ్స్ చేసుకున్నాను, నేను సెలెక్ట్ చేసుకున్నాను నా ఫ్రెండ్స్ని. తర్వాత లాలో ఉన్నారు, వాళ్ళు చాలా ఉంటారు. తర్వాత జియో ఇన్ఫర్మాటిక్స్, జియో కెమిస్ట్రీ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. తర్వాత అంతే, ఈ ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటా, వాళ్ళతోనే ఉంటా, వాళ్ళతోనే తింటా, వాళ్ళతోనే తిరుగుతా. అలాగని కాదు. ఇప్పుడు మీ గురించి తీసుకుంటే ది వర్స్ట్ సిచ్యువేషన్ ఏమన్నా ఉందా మీ లైఫ్ లో? ది వర్స్ట్ సిచ్యువేషన్ అంటే నేను దేవరకొండలో ఒక కేసు వాదించాను. సో ఆ కేసుకు సంబంధించిన విషయంలో నేను ఆ కేసుని మిడిల్లోనే, అంటే నేను దాంట్లో నాకు పేరు వచ్చిన కేసు అది, దాన్ని మిడిల్లోనే వదిలేసి వేరే వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చేసా. ది వర్స్ట్ సిచ్యువేషన్ నా జీవితంలో. మరి ది బెస్ట్ సిచ్యువేషన్ అంటే ప్రతిది ది బెస్ట్ సిచ్యువేషన్, ఎందుకంటే నేను చేసిన ప్రతి కేసుని విజయం సాధించా, ఏ కేసు ఓడిపోలేదు.
ఇప్పటి వరకు చూసుకుంటే మీ పేరెంట్స్ మీ విషయంలో హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉంటాను. అంటే మిమ్మల్ని అంటే ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా, మీరు ఫస్ట్ టైం ఎప్పుడన్నా కెమెరాని ఫేస్ చేసేటప్పుడు భయం ఎప్పుడన్నా వేసిందా? లైక్ లేదండి, నేను చిన్నప్పటి నుంచి కెమెరాని ఫేస్ చేస్తూనే ఉన్నా. డాన్స్ పర్ఫార్మర్గా, సింగింగ్ పర్ఫార్మర్గా, తర్వాత నాటకాలు ఇచ్చే అంటే నాటకాలకి సంబంధించి వీడియోలు, అప్పుడు వీడియోగ్రాఫ్స్ తీసేవాళ్ళుగా. సో కాబట్టి నేను ఎప్పుడు కూడా కెమెరాని ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. కానీ నా ఫస్ట్ మూవీ అప్పుడు మాత్రం ఇబ్బందిగా ఫీల్ అయ్యా. ఎలా అంటే గాడ్సే సినిమా షూటింగ్ జరుగుతుంది, నాకు నోయల్ గారికి, తర్వాత ఆయన ఉండు కదా పవన్ సంతోష్, మా ముగ్గురు మధ్య సీన్ జరుగుతుంది. ఆ తర్వాత చైతన్య కృష్ణ ఎంటర్ అవుతారు. సో ఆ ఎంటర్ అయ్యేటప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పాలని, సో ఆ డైలాగ్ చెప్పేటప్పుడు నేను బాగా అంటే ఇబ్బందిగా ఫీల్ అయ్యా అన్నట్టు. ఏంటంటే మధ్యాహ్నం అయింది, బాగా స్వెట్టింగ్ వస్తుంది, చుట్టుపక్కల ఫ్యాన్లు లేవు, నన్ను బాగా సన్ రైజ్. సో డైరెక్టర్ గోపి గణేష్ గారు ఖచ్చితంగా చేయాలి సుబ్బు గారు, మనకి లైట్ పోతుంది, మనం ఇక్కడ ఈ షాట్ అవడంతో వేరే షాట్కి వెళ్ళాలి అంటతో ఫస్ట్ టైం కెమెరా ముందు ఇబ్బంది పడ్డా అన్నట్టు. చెమట వస్తుంది, చిరాకు పుడుతుంది, కంపు కొడుతుంది, స్మెల్ వస్తుంది. సార్ ఏంటి కనీసం కొంచెం సేపు ఆగైనా తీసుకోవచ్చు, కానీ అప్పుడు ఒక్కసారి ఇబ్బంది పడ్డా తప్ప ఇక కెమెరాస్ని నేను ఎప్పుడు ఇబ్బందిగా ఫీల్. నేను చాలా ఎంజాయ్ చేస్తాను కెమెరా, నాకు లైటింగ్ ఉంటే ఇంకా ఎంజాయ్గా ఫీల్ అవుతా అన్నట్టు. ఇఫ్ అడ్వకేట్ కాకపోయి ఉంటే ఇంకేమన్నా అవుతారు? నేను అడ్వకేట్గా కాకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను జర్నలిస్ట్ అయ్యేవాడినండి. బాగా అంటే నేను క్వశ్చన్ చేస్తాను ఏనైనా సరే. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను బస్సులో ప్రయాణిస్తున్నాను అనుకోండి, ఏదన్నా ఒక బస్ స్టాప్లో ఆగింది, నేను ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలి, దాని మీద 25 రూపాయలు ఉంది లేదా 20 రూపాయలు ఉంది, వాడు 25 రూపాయలు తీసుకుని నేను ఖచ్చితంగా దాన్ని క్వశ్చన్ చేస్తా. అదేవిధంగా బయట ఏదైనా షాప్స్లో నేను ఫుడ్ తిన్నాను అనుకోండి, ఫుడ్కి ఎక్కువ బిల్ వేసారనుకోండి, లేదంటే వాడు ఏం చేస్తారంటే వెయిటర్ వచ్చి వాడే సార్ టిప్ ఒక 50 రూపీస్ ఇవ్వండి సార్ అంటే టిప్ కూడా నువ్వే డిసైడ్ చేస్తావా, అసలు టిప్ అనేది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది నా ఇష్టం. సో నేను ఇచ్చినంత తీసుకోవాలి, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఇంత ఇవ్వండి అని వాళ్ళే చెప్పేస్తారు. సో అదొకటి నాకు బాగా కోపం అనిపిస్తుంటుంది. ఎక్కువ అంటే వస్తువు మీద ఎక్కువ డబ్బులు తీసుకోవడానికి కానీ ఇక మిగతా చిన్న చిన్న సిచ్యువేషన్ అన్నిటిని కూడా నేను బాగా అంటే ఆర్గ్యుమెంట్ చేస్తానట్టు, అవి ఊరుకోను. సో అలా